తీసుకోండి. సత్యనారాయణ భగవాని చేతులు అక్షంగా తీసుకోండి. అనండి మంత్రహీనం అనేన జ్ఞాన ఆవాహనాది వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత శరణార విందార్పణమస్తు. అక్షంలో నీళ్ళు వదిలేసేయండి. అందరూ తీర్థ ప్రసాదం జై శ్రీరామ్. అలాగే ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని పోగలరు. పైన నారాయణ విగ్రహాన్ని దర్శించుకొని అక్కడ తీర్థప్రసాదం తీసుకొని మళ్ళీ కింద అక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. కావున అందరూ కూడా పేర్లని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చేసుకున్నారు వేయండి. దండము పసుపు కుంకుమ పుష్పాలు ఇచ్చేయండి. పుష్పాలు ఇచ్చేయండి. టెంకాయ వాళ్ళు టెంకాయ కొట్టండి. గంధాంధారయామి హారతిరాసూరం సమర్పయామి నానా పరిమళ ద్రవ్యాన్ని ఋతుకాలో పుష్పై పూజయామి. పూజ ఆదాయ పార్థివ ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం పునరాగమనాయ మీరగా చేయండి. మీ వస్తువులు తీసుకొని దర్శనానికి వెళ్ళండి. సాహిత్యం దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళ అన్నప్రసాదం కావాల్సి ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ అన్నప్రసాదం ఎవరన్నా సాయి సహకారం అందించేవారు, భక్తుల పేరు కానీ దండల పేరు ప్రదర్శించిన వారు ఇక్కడ ఉత్సవ కమిటీ. సత్యనారాయణ స్వామికి జై. ఇక్కడ ఉన్నాము. నూతన కమిటీ ఏర్పడ్డది కాబట్టి మేము ఇక్కడ గుడికి డెవలప్మెంట్ గురించి ఒక టీము తయారు చేసాము అందరి సభ్యులతోని. ఇక ముందు కూడా ఈ గుడిని చాలా డెవలప్ చేయాలని ఒక సంకల్పం చేసి ముందుకు పోతున్నాము అందరూ సహకారంతోని. ఇవాళ ఫస్ట్ పున్నం కాబట్టి చాలా హ్యాపీగా జనాలందరూ వచ్చారు. భోజనాలు కూడా ప్రతి పౌర్ణమికి భోజనాలు పెట్టదలుచుకున్నాము. భక్తులందరూ కూడా సహకరిస్తారు. ఇంతకు ముందు కూడా సహకరించి మేము గుడిని చాలా డెవలప్ చేయాలనుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఉన్న వ్యవస్థ కాకుండా కొత్తగా మేము అందరం ఒక సంకల్పంతో చేయడం జరుగుతుంది కాబట్టి ముందుకు పోవాలనుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. సత్యనారాయణ స్వామికి జై. ఆంజనేయ స్వామికి జై. ఇది ఈస్ట్ బ్యాంక్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈ కాలనీలో గత 25 సంవత్సరాలుగా ఈ సత్యనారాయణ స్వామి మందిరము నెలకొల్పబడింది. దీనికి చైర్మన్గా బోర్గాం విలేజ్ భూమిరెడ్డి గారు, ఆ తర్వాత బాలస్వామి ఇక్కడ వ్యవస్థాపకులు పూజారి మరియు ఇతర కమిటీ వాళ్ళతో ఏర్పడినటువంటి కమిటీని మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల క్రితము ఈ ఈస్ట్ బ్యాంక్ కాలనీ, వెస్ట్ బ్యాంక్ కాలనీ, మాధవనగరు, బోర్గాం గ్రామస్తులు కలిసి ఒక నూతన కమిటీగా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు ఇక్కడ జరగని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడము, అందరి సహాయ సహకారాలు తీసుకొని చాలా ఘనంగా ప్రతి పౌర్ణమి రోజు గొప్పగా ఈ సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడము, ఆ తర్వాత నిత్య పూజ నిత్య ప్రసాద కార్యక్రమం కూడా ఈ ఎంఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంఎన్ రెడ్డి గారు అంటే ఈస్ట్ బ్యాంక్ కాలనీ వాస్తవులు. వారు సొంతగా ఖర్చు చేసి దాదాపు 17 లక్షల ఖర్చు చేసి ఈ ఆంజనేయ స్వామి మందిరాన్ని నెలకొల్పారు. వారికి ఈస్ట్ బ్యాంక్ కాలనీ తరఫున, వారికి కమిటీ తరఫున, ఈస్ట్ బ్యాంక్ కాలనీ ప్రాథమిక సభ్యులందరి తరఫున ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు ఈ వటపత్ర పౌర్ణమి సందర్భాన ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసినారు. ఆ వచ్చేసిన భక్తులందరికీ మరియు వారి బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు సత్యనారాయణ కమిటీ తరఫున, ఈస్ట్ బ్యాంక్ కాలనీ తరఫున అని మనవి చేసుకుంటున్నాం. జై సత్యనారాయణ స్వామికి. నిజామాబాద్లోనే మొట్టమొదటిసారిగా ఈ గుడి ప్రారంభమైంది. సత్యనారాయణ స్వామి మందిరం ఎక్కడ లేకుండా ఉండే ఆ టైంలో. అప్పటి నుండి ఇప్పటి వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఈసారి ఈ కొత్త ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు సంకల్పించి కమిటీని ఏర్పాటు చేశారు. మా ఈ కమిటీ ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని, అనేక మంది సహకారం కూడా తీసుకొని ఈ మందిరాన్ని దినదినము అభివృద్ధి చేయడానికి
మేమంతా సంకల్పించుకున్నాము. అందువల్ల ఆ కార్యక్రమంలో భాగంగా ఈనాటి ఈ మొదటి పౌర్ణమిని ఘనంగా నిర్వహిస్తున్నాము. భక్తులు కూడా చాలామంది అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసుకున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సత్యదేవుడి ఆశీర్వాదాలు అందాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు పౌర్ణమి దిన సందర్భంగా శ్రీ 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 రమా సత్యనారాయణ స్వామి ఆర్ఎన్ఆర్ బ్యాంక్ కాలనీ పాంగ్రా సమీపంలో ఉన్న ఆలయంలో భక్తులు ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మేము నూతనంగా ఈసారి కొత్త కమిటీని ఎన్నుకోవడము, ఈ కొత్త కమిటీ ఎన్నుకున్న ద్వారా ఈ పౌర్ణమి ఆ దేవుడు మాకు ఆ సేవా భాగ్యం కల్పించాడు. మా ఉత్సవ కమిటీ, ఈ కాలనీ కమిటీ, ఆలయ కమిటీ పక్షాన మేము ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరము ప్రతి పౌర్ణమికి భక్తులు వేలాది మందిగా ఈ ఆలయానికి వచ్చి సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వారి కోరికల మేరకు ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధికి ముందు ఇంకా మా ఆలయ కమిటీ పక్షాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము అందరం కూడా ఆలయ కమిటీ ద్వారా ఇంకా కృషి చేస్తాము. రానున్న రోజుల్లో భక్తులు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇంకా పెద్ద సంఖ్యలో చేసే విధంగా మేము ఏర్పాట్లు కూడా దాన్ని ముందు ఏర్పాటు చేస్తాము. అందులో భాగంగా ఈరోజు కూడా సుమారుగా దాదాపు 1000 మంది గాను ఈ అన్నప్రసాద కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు ప్రతిరోజు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి వారి కుటుంబ క్షేమం కోసము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి ఆ దేవుడి కటాక్షం కృపాలను తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. గురుభ్యో నమః. నమో నారాయణాయ. అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు పౌర్ణమి సందర్భముగా ఈ సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయము మన రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి ఒక దేవాలయం సత్యనారాయణ స్వామి యొక్క ఆలయము మన నిజామాబాద్ జిల్లాలో బ్యాంక్ కాలనీ పాంగ్రా గ్రామం బ్యాంక్ కాలనీలో వెలిసింది. ఇక్కడ ప్రతి పున్నమకు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు సామూహికంగా విశేషంగా నిర్వహించబడుతుంది. ఇటువంటి ఒక పుణ్య దేవాలయంలో అందరూ కూడా ఈ వ్రతాలను చేసుకుంటూ ఆ యొక్క నారాయణుడి అనుగ్రహాన్ని తీసుకోవడానికి అందరూ కూడా సంసిద్ధులై మరి ఎంతో భక్తిభావనతోటి వస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతూ అందరూ జనాలంతా కూడా శుభ సంతోషాలతోని ఆయన ఆరోగ్యముల చేత ఉండేటట్టుగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు విశేషమైనటువంటి ఒక దినము. అంటే ఈరోజు మనకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూనే మరి ముఖ్య విశేషముగా మరి అక్కడ ఆ రావి చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకి అందరూ కూడా మరి దారాన్ని చుడుతూ ఉంటారు. ఈ యొక్క దారాన్ని చుట్టడము ఎందుకు అనంటే ఆ చెట్టులో సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడు నిక్షిప్తమై ఉండి అందరికీ కూడా ఆ ముత్తైదువుని అందించడానికి దీర్ఘ సౌమంగళ్యాన్ని ప్రసాదించడానికి వటసావిత్రి పున్నమను నిర్వహించుకుంటూ ఉన్నారు ఈరోజు. కాబట్టి ఆ యొక్క ముత్తైదువులకు వారి యొక్క దాంపత్య జీవితానికి కుటుంబానికి అందరికీ కూడా ఆ పరమశివరుడు శ్రీమన్నారాయణుడు అందరినీ ఆశీర్వదిస్తూ సకలమైనటువంటి ఒక శుభానుగ్రహాలను ప్రసాదిస్తాడు. కాబట్టి అందరూ మరి ఆ భక్తులు విశేషముగా ఆ రావి చెట్టుకి దారాన్ని చుడుతూ చక్కగా మరి ఆ భగవంతుని వేడుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ సత్యనారాయణ స్వామి యొక్క ఆలయములో ముఖ్యముగా మరి మనకు ఇంకా కూడా దేవాలయాలు నిర్వహించబడింది. ఇక్కడ నిర్మించి రోజు కూడా పూజలు అందిస్తూ ఉన్నాము. ముఖ్యంగా సత్యనారాయణ స్వామి యొక్క గుడిని విశేషంగా తీసుకుంటే మరి దాంతో పాటుగా శ్రీ ఆంజనేయ స్వామి రామభక్త ఆంజనేయ స్వామి దేవాలయం కూడా నిర్మించి రోజు కూడా నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. శనివారం రోజున విశేషముగా ఉదయము 6:30 గంటల ప్రాంతం నుండి మొదలు పెడితే 1 గంట వరకు కూడా అభిషేకాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఆ భగవంతుడి సన్నిధిలో అందరి గోత్రనామాలు పఠిస్తూ అందరికీ శుభ ఫలితాలను ఇచ్చేందుకు అర్చనలు కూడా చేస్తూ ఉంటాము. అదేవిధంగా శుక్రవారం రోజున విశేషముగా సంతోషిమాతా దేవాలయం కూడా ఇక్కడ స్థాపించబడింది. మరి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేష అభిషేకాలు అదేవిధంగా విశేషమైనటువంటి ఒక అర్చనలు హారతులు జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు శివాలయం కూడా మనకి ఇక్కడ వెలిసింది. ఆ శివాలయంలో కూడా చక్కగా ప్రతి సోమవారము విశేష అభిషేకాలు రుద్ర అభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి యొక్క దివ్యమైన మరి ఈ దేవాలయాలు శివపార్వతులు మరి ఆ శివకేశవులు శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అని అంటారు.
అంటే శివుడి హృదయంలో విష్ణువు ఉన్నాడు, విష్ణువు హృదయంలో కూడా శివుడు ఉన్నాడు. కాబట్టి ఇంతటి యొక్క గొప్ప దేవాలయము, శివకేశవులు వెలిసినటువంటి ఒక దేవాలయంలో అందరూ కూడా ఈ నిజామాబాద్ జిల్లా భక్తులందరూ కూడా వచ్చి విశేషముగా ఆ సత్యనారాయణుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. నిజామాబాద్ జిల్లాలో బోరిగం తెలంగాణలో ఈ సత్యనారాయణ స్వామి ఆలయము ఉన్నది. మాకు గుర్తు అయింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల్ పల్మంచ గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడ బ్రహ్మాండమైన మాకు సంతోషంగా అనిపించింది. అన్నదానం కూడా 1000 మందికి పైగానే ಅವರು వచ్చారు. వాళ్లకు ఈ అన్నదాత అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు. కొత్త కమిటీ వారికి అందరికి కూడా మా పేరు పేరున్న ధన్యవాదాలు. ఇలాగే ప్రతి కలకాలం కూడా ఇట్లా ఇదే విధంగా జరగాలని ఆ భగవంతుని, ఆ సత్యనారాయణ స్వామిని కోరుకుంటూ నేను ఈ పెద్దలు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. సత్యనారాయణ మహారాజ్.